సార్ అంటే యాజ్ ఏ యంగ్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ కాబట్టి క్రేజియస్ట్ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరైనా చెప్తారు. సో ఎందుకు వచ్చినవారు యూపీఎస్సీ కంటే కొన్ని అంటే నేను ఎందుకు నాకు నవ్వు వస్తుందంటే, నేను నా ఫ్రెండ్ని అడిగినప్పుడు వాడు నాకు రకరకాలు చెప్పిండు. నాకు అరే పోదాం పద ఒకసారి చూద్దాం పద అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. కొంతమంది చాలా జెన్యున్ ఉంటాయి, కొంతమంది అనుకుంటారు. అట్లా మీకు ఏమనిపించింది సార్ ఒకటి మీ దగ్గరకు వచ్చి మీరు అడిగినప్పుడు? అంటే మీతో పంచుకోవడానికి చాలా ఈజీ ఉంటాయి కొన్ని విషయాలు. సో అట్లా రైట్ అండి. యూజువల్గా సివిల్ సర్వీస్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్, వై డిడ్ యూ ఆప్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్? యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక ఆన్సర్ రాయిపిస్తాం, వాళ్ళతో ఆన్సర్ రైటింగ్ స్కిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేపిస్తాము. లేదా కొంతమంది పర్సనల్గా వచ్చి కూడా నాతో మాట్లాడతారు. సో ఈ ఆన్సర్లో చూసినప్పుడు ఒక స్టూడెంట్ ఏం రాశాడంటే, నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం, పోయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పిన అరే నీకు ఏం ఉద్యోగం చేస్తున్నావు, నువ్వేంటి అని అడిగారు. సో నా దగ్గర ఒక ఆన్సర్ లేకుండే. సో అప్పుడు వాళ్ళు అన్నారు, నేనేం చేస్తే నాకు పిల్లనిస్తారు అని నేను అడిగిన. నువ్వు సివిల్ సర్వెంట్ అయితే, నువ్వు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇస్తాను, అందుకని నేను వచ్చినాను రాసిండు. లిటరల్గా పేపర్ పైన రాసిండు. సో అప్పుడు నాకు కూడా ఒక నిమిషానికి షాక్ అయినా. బట్ ఇట్లాంటివి చాలా ఉదంతాలు ఉన్నాయి. ఒక బాయ్ ఫ్రెండ్ కోసమో లేకుంటే గర్ల్ ఫ్రెండ్ కోసమో వాళ్ళ పిల్లనిచ్చే మామ చెప్పినందుకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని కూడా చాలా మంది వచ్చారు అండ్ సక్సెస్ సాధించారు కూడా. రీసెంట్గా నేను వాళ్ళ పేరు చెప్పాను కానీ రీసెంట్గా ఆ అబ్బాయి సివిల్స్ క్రాక్ చేసినాక కూడా ఒక టెన్షన్ ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు ఇంత సంతోషమైన విషయంలో కూడా నువ్వు టెన్షన్ ఎందుకున్నావు, లైఫ్లో సివిల్ సర్వెంట్ కావాలన్నావు అనుకున్నావు అయినావు కదా అంటే, లేదు సార్ యాక్చువల్లీ నా స్టోరీ ఇది, నేను ప్రిపేర్ అయ్యే ఫేస్లో ప్రిపేర్ కాకముందు గ్రాడ్యుయేషన్లో నాకు పరిచయము, చైల్డ్హుడ్ లవ్. సో ఇట్లనే వాళ్ళ మామ చెప్పాడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇస్తా అని. తర్వాత నేను దానికోసమే స్ట్రగుల్ అయినాను. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఐఏఎస్ అంటే అప్పుడు చెప్పలేదు అతను. ఐఏఎస్ వచ్చినాక చెప్తే ఇప్పుడు వాళ్ళేంది అసలు వాళ్ళకి ఇంకా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం, ఇవన్నీ వేరే రకాల సంబంధాలు రావడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో ఇట్లా రకరకాల థింగ్స్ ఉంటాయి. ఒకడికి స్కూల్లో సీనియర్ ర్యాగింగ్ చేసిండు, కాలేజ్లో సీనియర్ ర్యాగింగ్ చేశాడు. ఆ సీనియర్ ర్యాగ్ చేసి అందరి ముందు హ్యూమిలేట్ చేసిండు బీటెక్లా. వాడు ఏం చేశాడు, ఆ రోజు డిసైడ్ అయ్యాడంట, అమ్మ నేను ఐపీఎస్ అయ్యి వీడి పని పెడతా, నేను ఐపీఎస్ అయ్యి అప్పుడు వీడిని బొక్కలో దోస్తా అనే దానిపైన వాడు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టిండు. ఇంటర్వ్యూకి వెళ్ళిండు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిండు ఆ అబ్బాయి. సో ఇట్లా రకరకాల థింగ్స్, రకరకాల ఇష్యూస్తో రకరకాల మోటివేషన్. కొంతమంది ఒక మూవీ చూసి మోటివేట్ అవుతారు, రైట్, ఏదైనా మంచి మూవీ చూసి ఇన్స్పిరేషనల్గా మోటివేట్ అవుతారు. మరికొంతమంది వాళ్ళు పెరిగిన వాతావరణము, రియల్ టైమ్ సిచ్యువేషన్స్, ఈ బాధల నుంచి మనం బయటపడాలంటే సివిల్ సర్వెంట్ అయితేనే బయటపడతాము. సో వాళ్ళకు మోటివేషన్ ఇంకోటి ఏం లేదు, వాళ్ళ సర్కమ్స్టెన్సెసే వాళ్ళని డ్రైవ్ చేసినారు. సో ఇట్లా రకరకాల థింగ్స్ ఉంటాయి. డెఫినెట్లీ ఇవన్నీ వింటున్నప్పుడు కొంచెము ఎంతూజియాస్టిక్ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఇట్లా కూడా ప్రిపేర్ అయ్యి ఈ కసితో కూడా ఎగ్జామ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. సార్ అంటే క్యూరియాసిటీతో అడుగుతున్నా, తప్పైతే క్షమించండి. ఒక 5 కోట్లు కట్నం ఇస్తారు సార్? 2, 5, 3 కోట్లు కట్నం దేని సార్? అంటే ఇప్పుడు ఐఏఎస్ అయితే సార్ నేను, ఓకే, నాకు ఒక 2-3 కోట్లు కట్నం ఇస్తారా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? సాఫ్ట్వేర్ ఎంప్లాయీకే వస్తుంది. ఒక సివిల్ సర్వెంట్ అయితే 100 కోట్లు ఉంది. 100 కోట్లు 100 కోట్లు కట్నాలు ఇస్తూ 100 కోట్లు అంటున్నా నేను. 100 కోట్లు కూడా కాదు, కొన్ని 100 కోట్లు. మీరు ఒక సివిల్ సర్వెంట్ అయితే సరే ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలి చెప్పండి. సివిల్ సర్వెంట్ అయితే కొన్ని 100 కోట్లు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓకే, ఆల్ సెట్ అండ్ డన్ మినిస్టర్లు లేకుంటే బిగ్ బిజినెస్ మెన్ క్యూ కడతారు. అండ్ మీరు ఐఏఎస్ అయినారని మీరు పోయి ఒకరి దగ్గర అప్రోచ్ అవ్వనక్కర్లే, ఒక మ్యారేజ్ బ్యూరోకి కూడా పోనక్కర్లే. మీ లిస్ట్ చూసి వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీ పేరెంట్స్కి ఫోన్ కాల్స్ వస్తాయి, పర్స్యూ చేస్తారు. అది కాకుండా ఈ మధ్యలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మ్యారేజ్ బ్యూరోలాగా కూడా వ్యవహరిస్తున్నాయి. వీళ్ళు కన్సల్టెంట్స్గా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, పిల్లలకి యాక్సెస్ ఉంటారు. ఓకే, సో వాళ్ళు కూడా మ్యారేజ్ కన్సల్టెంట్స్గా మారారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటీషియన్ కూతురుకో లేకుంటే బిజినెస్ మ్యాన్ కొడుకుకో ఎవరికో సంబంధాలు చూస్తారు. మధ్యలో వీళ్ళ కట్టు కూడా ఉంటుంది. ఆ కట్నంలో కట్టండి, ఇక అవన్నీ ఓపెన్గా మాట్లాడుకోలేం కానీ సో ఇవన్నీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఫ్యాక్ట్స్ మాట్లాడితే, సో అల్టిమేట్లీ టేకింగ్ డౌరీ ఆర్ గివింగ్ డౌరీ ఈజ్ ఇల్లీగల్. బట్
మీరు క్యాజువల్ నోట్లో అడిగారు కాబట్టి ఇట్లాంటివి అవుతున్నాయి. ఇవన్నీ ఫస్ట్ చేంజ్ కావాలంటే సమాజం మారాలి, ఇవన్నీ మారాలంటే మన మైండ్ సెట్ మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మనము సివిల్ సర్వెంట్ ఎందుకైనామనే ఒక బేసిక్ ఫండమెంటల్ లాజిక్ మన మైండ్లో స్టార్ట్ అయిన డే ఏ మోటివేషన్తో స్టార్ట్ అయ్యామో ఎండ్ వరకు కూడా అదే ఇంటిగ్రిటీతో ఉంటే ఇవన్నీ యావిగేషన్స్కి మనము క్యారీ అవేగా.